కర్నూలు బస్సు ప్రమాద ఘటన జరిగిన తర్వాత ఒక ఆయన చెప్తున్నారు, నేను ప్రతిరోజు ఉద్యోగరీత్యా 10 కిలోమీటర్లు హైవే మీద ప్రయాణం చేస్తూ ఉంటాను, బైక్ మీద వెళ్ళి వస్తూ ఉంటాను. అయితే హైవే మీద ఎక్కడా కూడా లైట్లు ఉండట్లేదు, దొంగతనాలు జరుగుతున్నాయి, అలాగే ఇలాంటి యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. కానీ ఎవరూ పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మనకెందుకులే అన్నట్టు వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఇది గవర్నమెంట్ గుర్తించి కొంచెం హైవేలో లైట్లు వేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక ఆయన చెప్తున్నారు. చాలా చోట్ల చూడండి, హైవేల మీద దొంగతనాలు జరుగుతూ ఉంటాయి, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. మనకెందుకులే అని చెప్పేసి పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు జరిగిన సంఘటన కూడా అదే. మనకెందుకని ముందు బస్సుల వాళ్ళు వెళ్ళిపోబట్టి వెనకాల బస్సుకి ఇంత ప్రమాదం జరిగింది. ఎక్కడైనా సరే అండి, యాక్సిడెంట్ జరిగింది అని అంటే మన కళ్ళతో చూసామనంటే వెంటనే పోలీసులకి ఒక్క ఫోన్ చేశారు అని అంటే వాళ్ళు వచ్చి చూసుకుంటారు. మనకెందుకులే అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాత్రం వెళ్ళిపోకండి. మనం అలా వదిలేసామనంటే వెనకాల ఉన్న వాళ్ళకి ప్రమాదం జరగచ్చు, వాళ్ళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి.